వదినమ్మకి నేను ఈడుండటం ఇష్టం లేదు. అట్టాగే నిన్ను నాతో తీసుకెళ్లడం కూడా ఇష్టం లేదు. వద్దులే పాపా. నా కోసం నువ్వు పడిన బాధలు, అవమానాలు చాలు. ఫంక్షన్లో నువ్వు నా గురించి మాట్లాడినావే, అది చాలు పాపా. నీ మనసులో నా మీద ఎంత అభిమానం ఉండదో తెలిసిపోతా ఉండదు. నా కోసం నా ఇంట్లో స్థానం వద్దని నాతో వచ్చేసినవే, ఆడ నీ మనసులో నాకెంత గొప్ప స్థానం ఉండదో తెలిసిపోయి ఉంటుంది. ఇంతగా అభిమానించే నిన్ను నాతో పాటు రోడ్ల మీద తిప్పలేను. అందుకే మీ ఇంట్లో అయినా సంతోషంగా ఉంటావని నిన్ను ఏడ్నే ఈడిచిపెట్టి నా దారి నేను పోతా ఉండా. పూర్తిగా నేను ఈడిచిపెట్టి కాదు పాపా. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. తాగుబోతాడు, తిరుగుబోతాడు, ఎందుకు పనికి రానోడు అని చాలా మంది అన్నారు కూడా. నేనేం పెద్దగా పట్టించుకోలేదు. నన్నంటే నిన్నన్నట్టేనని గడప దాటినావు చూడు, ఆ క్షణమే అర్థమై ఉండదు. మంచైనా చెడైనా మనిద్దరిది అని. ఈ కష్టం నేను నీకు తెలుసుకోలేదు పాపా. బాగా కష్టపడి నా కాళ్ళ మీద నేను నిలబడి నిన్ను బాగా చూసుకునే పరిస్థితి వచ్చాక మళ్ళీ వస్తాను. అప్పుడు నేను నిన్ను తీసుకుపోతాను పాపా. నా కుండల్లో పెట్టుకొని చూసుకుంటాను. నీతో మాట కూడా చెప్పకుండా పోతా ఉంటాను. నన్ను క్షమించు.